హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే టు ఎవ్రీవన్. మనము ఇంతకుముందు క్లాస్లో మన ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యల్లోని గాసాబా గరిష్ట సామాన్య భాజకం గురించి, అదేవిధంగా అభ్యాసం 1.1లోని ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకోగలిగాం. ఈరోజు మనము అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం మరియు అభ్యాసం 1.2లోని ప్రాబ్లమ్స్ని సులభంగా ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం, వాస్తవ సంఖ్యలు మన చాప్టర్. వాస్తవ సంఖ్యలు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఒక సంయుక్త సంఖ్యను దాని యొక్క ప్రధానాంకాల లబ్దంగా రాయవచ్చు. ఇంకా ప్రధాన కారణాంకాల క్రమానికి ప్రాధాన్యత లేనప్పుడు వాటి యొక్క లబ్ధం ఏకైకం. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఒక సంయుక్త సంఖ్యను దాని యొక్క ప్రధానాంకాల లబ్ధంగా రాయవచ్చు. ఇంకా ప్రధాన కారణాంకాల క్రమానికి ప్రాధాన్యత లేనప్పుడు వాటి యొక్క లబ్ధం ఏకైకం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. 210 తీసుకున్నప్పుడు దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఏ విధంగా రాయవచ్చో చూద్దాం. 210 2 1 2. ఇక్కడ 2 డిజిట్ని ఒకేసారి తీసుకున్నప్పుడు మనం 0 పెట్టుకోవాలి. 2 5 10. ఇక్కడ 1 + 5 6 కాబట్టి ఇది 3చే భాగించబడుతుంది. కావున 3 × 9, ఇక్కడ 1 మిగులుతుంది, 15 అవుతుంది. 3 5 15. అదేవిధంగా 5తోని భాగించినప్పుడు 5 7 35, 5 7 35. ఈ విధంగా అంటే 210ని మనం ఇంకా 7 × 1గా తీసుకుంటే మళ్ళీ 1 రాయాల్సి వస్తుంది. 2 × 3 × 5 × 7గా దీన్ని రాస్తాం. ఓకే, ఏదైనా సంయుక్త సంఖ్య
ఏదైనా సంయుక్త సంఖ్య xను x ఈక్వల్ p1 ఇంటూ p2 ఇంటూ p3 సో అండ్ సో ఇంటూ pnగా రాయవచ్చు అంటే ఇక్కడ p1, p2, p3, సో అండ్ సో pnలు ఆరోహణ క్రమంలో రాయబడిన ప్రధానాంకాలు ఇక్కడ p1 less than or equal to p2 less than or equal to p3 so and so less than or equal to pn. ఏదైనా ఒక సంయుక్త సంఖ్య xను x ఈక్వల్ p1 ఇంటూ p2 ఇంటూ p3 సో అండ్ సో ఇంటూ pnగా రాయవచ్చు. అంటే ఇక్కడ p1, p2, p3 సో అండ్ సో pnలు ఆరోహణ క్రమంలో రాయబడిన ప్రధానాంకాలు. ఇక్కడ p1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ p2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ p3 సో అండ్ సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ pn. ఈ సందర్భంలో అవే ప్రధానాంకాలు మరలా వచ్చినప్పుడు వాటి యొక్క ఘాతాలుగా రాస్తాము. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూద్దాం. 27,300 27,300 మనం తీసుకుందాం. దీన్ని ప్రధానాంకాల లబ్ధంగా ఏ విధంగా రాయవచ్చో చూద్దాం. 27,300 ఫస్ట్ మనము లీస్ట్ నంబర్ అంటే తక్కువ నంబర్ నుంచి మనం రావాలి. ఫస్ట్ 2 తీసుకోవాలి, 2 చే భాగించబడుతుంది, జీరోలు ఉన్నాయి కాబట్టి. 2 1 జా 2, 2 3 జా 6, ఇక్కడ 1 అంటే 13 అవుతుంది. 2 6 జా 12, ఇక్కడ 1 ఉంటుంది. 2 5 జా 10, ఇక్కడ 0 యథావిధిగా వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 6 జా 12, ఇక్కడ 1 ఉంటుంది, 16 అవుతుంది. 2 8 జా 16, ఇక్కడ 5 ఉంటుంది. 2 2 జా 4, 1 ఉంటుంది. 2 5 జా 10. నెక్స్ట్ ఇక్కడ 5 వచ్చింది కాబట్టి 1 డిజిట్లో 2తోని పాసిబుల్ కాదు. ఇప్పుడు 3 టేబుల్తోనే వస్తుందా చూద్దాం. 3 చే నిశేషంగా భాగించబడాలంటే ఈ అంకెల యొక్క మొత్తము 3 చే నిశేషంగా భాగించబడాలి. చూద్దాం. 6 + 8 14, 14 + 2 16, 16 + 5 21. 21 అనేది 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. 3 2 జా 6,
3 2 జా 6, ఇక్కడ 2 మిగులుతుంది, 22 కావడం జరుగుతుంది. 22 అంటే 3 7 జా 21, ఇక్కడ మళ్ళీ 1 అంటే 15 అవుతుంది. 3 5 జా 15, 3 5 15. ఇక్కడ మళ్ళీ ఇది 3 టేబుల్లో వస్తుందా చూద్దాం. 2 + 2 4, 4 + 7 11, 11 + 5 16, 16 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి ఇక్కడ 5 చేసి చూద్దాం. 5తో చూస్తే 5 4 జా 20, ఇక్కడ 2 7 అంటే 27, 5 5 జా 25, 25 అన్నప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ 2 మిగిలిన 25, ఇక్కడ 25 అవుతుంది కాబట్టి 5 5 25. నెక్స్ట్ మళ్ళీ 5తో చూసుకుంటే 5 8 40, 5 9 45, 45 ప్లస్ 5 ఎక్కం 5. అదేవిధంగా 91 వచ్చింది. 91 మనకు ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్ రాదు, 4 టేబుల్ రాదు, 5 టేబుల్. 7 టేబుల్లో 7 1 జా 7, 7 3 జా 21. ఓకే, 7 టేబుల్లో రావడం జరుగుతుంది. 7 1 జా 7, 7 3 జా 21, 13 రావడం జరిగింది. కాబట్టి మనము ఈ 27,300ని 2 × 2, 2 × 2 × 3 × 5 × 5 × 7 × 13 ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ మనం చూద్దాం, 2 అనేది 2 సార్లు రావడం జరిగింది, 5 అనేది కూడా 2 సార్లు రావడం జరిగింది. మరి ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇక్కడ తెలుసుకున్నాం, మనం ఈ సిద్ధాంతంలో వాటి యొక్క ఘాతాలుగా రాస్తాం. ఏవైతే ప్రధానాంకాలు మరలా వచ్చినప్పుడు వాటి యొక్క ఘాతాలుగా రాస్తాం, అంటే అవి రిపీట్ అయినప్పుడు మనం వాటి యొక్క ఘాతాలుగా రాయాలి. అంటే 2 ఘాతం 2 ఇంటూ 3, 5 ఘాతం 2 5² ఇంటూ 7 ఇంటూ 13 ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. ఇవన్నీ ఇంటూ 7 చేస్తే మళ్ళీ మనకు 27,300, 27,300 రావడం జరుగుతుంది. కాబట్టి 27,300 యొక్క దీనిని మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలంటే ఈ విధంగా రాస్తాం. 2² ఇంటూ 3 ఇంటూ 5² ఇంటూ 7 ఇంటూ 13. ఇవి చూడండి, ఇవన్నీ ఆరోహణ క్రమంలో రాయబడి ఉన్నాయి. 2 తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 7. ఇక్కడ చూడండి, మనము P1 ≤ P2 ≤ P3 సో అండ్ సో ≤ P అని అంటాం. ఇక్కడ P1 తర్వాత P2 అనేది సమానం ఉంది కాబట్టి మనం P1 ≤ P2 అనుకున్నాం. తర్వాత ఇది గ్రేటర్ దాన్ 3 అనేది గ్రేటర్ దాన్ 2. అదేవిధంగా తర్వాత ఇక్కడ 5 తర్వాత మళ్ళీ 5 వచ్చింది, అంటే ≤ కాబట్టి ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనము 12 మరియు 18ల యొక్క గాసాబాను మరియు కాసాగును ఈ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి చూద్దాం. ఓకే, 12 మరియు 18ల యొక్క గాసాబా గరిష్ట సామాన్య భాజకం మరియు కాసాగు కనిష్ట సామాన్య గుణిజం అంటాం. కాసాగులను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనండి. ఓకే, 12 మరియు 18ల యొక్క గాసాబా మరియు కాసాలను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనండి. ఇప్పుడు మనం 12 తీసుకుందాం. 12ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఏ విధంగా రాయవచ్చు అంటే ఇక్కడ
12, 2 6 జా 12, తర్వాత 2 3 జా 6, 2 ఆరు 12, 2 ముళ్ళ 6. అని మనము 12 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఈ విధంగా మనం రాయొచ్చు. వీటిని మనము ఇంటూ చేస్తే చూడండి, 2 2 4, 2 2 4, 4 ముళ్ళ 12 మళ్ళీ ఈ సంఖ్య రావడం జరిగింది. అదేవిధంగా 18ని ప్రధాన కారణాంకాలుగా లబ్ధంగా రాద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ తర్వాత ఇక్కడ మనం చూడండి 2 అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 3 ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అదేవిధంగా 18ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలంటే 2 9 జా 18, 2 9 18, ఇక్కడ 3 ముళ్ళ 9, 3 3 జా 9 ఈ విధంగా రావడం జరిగింది. కాబట్టి దీన్ని మనము 2 ఇంటూ 3 ఇంటూ 3, ఇక్కడ కూడా మనం చూసుకుంటే 3 అనేది 2 సార్లు రావడం జరిగింది కాబట్టి 2 ఇంటూ 3 స్క్వేర్ 3 ఘాతం 2గా మనం రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 12 మరియు 18ల గాసాబా గాసాక గరిష్ట సామాన్య కారణాంకం. గాసాబా ఏ విధంగా ఈ ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసి ఏ విధంగా కనుక్కోవచ్చో చూద్దాం. ఇప్పుడు మనం గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం కాబట్టి మనం ఇక్కడ రెండిట్లలో కామన్గా ఉన్నాయి చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 2 కామన్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 తీసుకుంటున్నాం ఇంటూ, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి మనం కామన్గా మళ్ళీ 3 తీసుకుంటున్నాం. అంటే కామన్గా ఉన్న రెండిట్లలో కామన్గా ఇందులో ఉంటేనే మనము తీసుకోవాలి. అంటే 2 ఇంటూ 3 ఎంత 6, 2 ముళ్ళ 6. మనకు 12 మరియు 18ల యొక్క గాసాబా ఎంత 6. అదేవిధంగా 12 మరియు 18ల కాసాగు చూసుకుంటే ఇక్కడ చూడండి, గాసాబు అంటేనేమో గరిష్ట సామాన్య భాజకం, కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కామన్ ఉన్నప్పుడు ఒక్క 2ను మాత్రమే తీసుకోవాలి, ఒక్క 2ను మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 ఉంది, ఇందులో 2 లేదు కాబట్టి ఈ 2ను మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ చూడండి, కామన్గా ఉన్నప్పుడు ఒకటే తీసుకుంటున్నాం, కామన్గా లేనివన్నీ మళ్ళీ రాయాలి. ఇక్కడ 2 ఇక తీసేసుకున్నాం అయిపోయింది. ఇక్కడ 2 ఇందులో ఉంది, ఇందులో లేదు కాబట్టి ఈ 2ను ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ 2 3ల నుంచి ఒక 3 తీసుకుంటున్నాం మనం. తర్వాత ఇంకొక 3 ఎక్స్ట్రా ఉంది, ఇందులో లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవాలి. అంటే ఏమవుతుందంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. మనకు వీటి యొక్క కాసాగు ఏందన్నట్టు 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 ఇంటూ 9 4 9 36, 4 9 36. 36 అనేది కాసాగు అవుతుంది, 6 అనేది గాసాబాగా కావడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఇంతవరకు 12 మరియు 18ల యొక్క గాసాబా మరియు కాసాగులను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి వాటిని సరిచూద్దాం. 12 మరియు 18ల యొక్క కాసాగు మనకు 36 రావడం జరిగింది. 12 మరియు 18ల కాసాగు 36 రావడం జరిగింది. దీన్ని మనం ఒకసారి వీటి యొక్క గుణిజాలు రాసి చూద్దాం. 12 యొక్క గుణిజాలు, 12 యొక్క గుణిజాలు
12 యొక్క గుణిజాలు అంటే 12 టేబుల్. 12, 24, 36, 12 48, 12 5 60, 12 72, సో అండ్ సో. నెక్స్ట్ 18 యొక్క గుణిజాలు. గుణిజాలు 18, 36, 54, 18 72, 18 5 90, సో అండ్ సో. ఈ విధంగా ఉన్నాయి. మనకి ఇక్కడ కావాల్సింది కనిష్ట సామాన్య గుణిజం, అంటే రెండిట్లలో కామన్ ఉండాలా, మళ్ళీ తక్కువ ఉండాలా. గాసాబనేమో గరిష్ట సామాన్య కారణాంకం, గరిష్టంగా ఉండాలా గాసాబా అంటే. ఇక్కడ మన కాసాబు అంటే కనిష్ట, చిన్నది, లీస్ట్. ఇక్కడ చూద్దాం, 12 ఇందులో వచ్చింది, ఇందులో రాలేదు. 24 ఇందులో వచ్చింది, ఇందులో రాలేదు. 36 ఇందులో వచ్చింది, ఇందులో వచ్చింది. తర్వాత 72 కూడా మనకు వచ్చింది. బట్ మనకి ఏం కావాలి? కనిష్ట సామాన్య గుణిజం అంటే తక్కువది, లీస్ట్ నంబరు 36 కాబట్టి వీటి యొక్క కాసాగేంది 36. మనం ఈ విధంగా గుణిజాలు రాసి కూడా సరిచూడడం జరిగింది. ఓకే.
కింది పూర్ణ సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి. మనకి ఇక్కడ ఒకటవది 12, 15 మరియు 21 ఈ విధంగా. సెకండ్ వన్ 17, 23 మరియు 29 ఈ విధంగా. మూడవది 8, 9 మరియు 25 ఈ విధంగా. నాలుగవది 72 మరియు 108 ఈ విధంగా. ఐదవది 306 మరియు 657 ఈ విధంగా నాకు 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. కింది పూర్ణ సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి. ఓకే, మనం 5వ తీసుకుందాం. ఫిఫ్త్ వన్ 306 మరియు 657 తీసుకుంటే ఇక్కడ 306ని ప్రధాన కారణాంకాలుగా రాసుకుందాం. 2 1 2 ఇక్కడ 1 మిగులుతుంది. 2 5 10 ఇక్కడ 2 3 6. ఓకే, నెక్స్ట్ 3తోని 3 5 15 3 1 3. నెక్స్ట్ ఇక్కడ 17 3తో తీసుకుంటే 3 1 3 ఇక్కడ 21 3 7 21 17 రావడం జరిగింది. అంటే 306 306 ఈజ్ ఈక్వల్ 2 × 3 × 3 × 17. నెక్స్ట్ 657 దీన్ని మనకి ఇది 6 5 11 11 + 7 18 కాబట్టి 3 టేబుల్లో పోతుంది. కాబట్టి 3 2 6 3 1 3 3 9 27 3 9 27. అదేవిధంగా ఇక్కడ 3 7 21 3 3 9 73 రావడం జరిగింది. 73 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి పోదు. ఓకే, ఇక్కడ 657 3 × 3 × 73. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడు 306 మరియు 657ల గాసాక గరిష్ట సామాన్య కారణాంకం ఈక్వల్. ఇక్కడ చూద్దాం, గాసాక అంటే గరిష్ట సామాన్య కారణాంకం. సామాన్యంగా సేమ్ ఇందులో సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ 2 ఇందులో లేదు, 3 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత ఇవి కామన్గా లేవు కాబట్టి మనకు గాసాక అనేది 3² 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3² = 9. 9 అనేది మనకు గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది గాసాక. అదేవిధంగా 306 మరియు 657ల కాసాగు కనిష్ట సామాన్య గుణిజం ఏమవుతుందంటే ఇక్కడ జాగ్రత్త చూడాలా. ఇక్కడ 2 అనేది ఇందులో లేదు కాబట్టి ఖచ్చితంగా రాసుకోవాలి 2 అనేది. ఇక్కడ 3 అనేది ఇందులో ఉంది, ఇందులో ఉంది. కామన్గా ఉన్నప్పుడు ఈ 2 కలిపి ఒకటే తీసుకోవాలి. రెండింటిని కలిపి మనం ఒక్క 3గా తీసుకోవాలి కామన్గా ఇందులో ఉన్నప్పుడు.
ఓకే, మళ్ళీ 3 మళ్ళీ సేమ్ ఇందులో ఉంది ఇందులో ఉంది, ఈ రెండింటిని కలిపి ఒక్క 3గా తీసుకోవాలి. తర్వాత 17 ఇందులో ఉంది ఇందులో లేదు కాబట్టి 17 ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 73 కూడా ఇందులో లేదు కాబట్టి 73ని కూడా ఖచ్చితంగా రాయాలి. కాసాగులో ఏంటంటే కామన్గా ఉన్నప్పుడు ఒక్కదాన్ని తీసుకుంటాం, లేని వాటిని అన్నిటినీ రాస్తాం. ఇక్కడ గాసాకు అయితే కామన్గా ఉంటేనే రాసుకుంటాం, కామన్గా ఏది ఉందో అదే రాస్తాం. కాసాగులో మాత్రం కామన్గా ఉంటే దాన్ని 2 కలిపి ఒకటిగా తీసుకుంటాం, కామన్గా లేనివన్నిటినీ మళ్ళీ రాసుకుంటాం. ఇది తేడా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చూస్తే 2 ముళ్ళ 6, 6 ముళ్ళ 18, 18 ఇంటూ 17, 18 ఇంటూ 17, 7 8 56, 5 క్యారీ, 7 1 7, 7 + 5 12. ఇక్కడ 1 8 8, 1 1 1, 6, 2 + 8 10, 1 క్యారీ, 1 + 1 2, 2 + 1 3, 306. Then 73 into 73, 3 6 18, 1 క్యారీ, 3 0 0 కాబట్టి 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ క్యారీని ఇలాగే తీసుకోవాలి 0 ఉన్నప్పుడు. అదేవిధంగా 3 3 9. నెక్స్ట్ 7 6 42, 42, 7 42, 2 ఇక్కడ 4 క్యారీ, ఇక్కడ 7 0 0 ఇక్కడ 4 క్యారీ ఉంది కాబట్టి ఆ క్యారీని అదేవిధంగా ఇక్కడికి తెచ్చుకోవాలి. అదేవిధంగా 7 3 21, 8 3 13 క్యారీ, 1 1 + 1 2 2. ఇక్కడ చూడండి 8 3 9 + 4 13 3 1 క్యారీ 2, మొత్తం 22,338 అనేది 306 మరియు 657 కాసాగు. 22,338 ఇది వీడి యొక్క కాసాగు, ఇది వీడి యొక్క గాసాకు. ఓకే, 6th క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే 6 పవర్ 100 6 ఘాతం 100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది? ఓకే, ఇది మన క్వశ్చన్. 6 ఘాతం 100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది? సొల్యూషన్: 6 యొక్క ఏ ఘాతమైన n greater than or equal to 1 అయినప్పుడు, n greater than or equal to 1 ఏ ఘాతమైన అయినప్పుడు ఒకట్ల స్థానంలోని అంకె 6 అవుతుంది. ఒకటి స్థానంలోని అంకె 6 అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 6 ఘాతం 1 తీసుకుందాం. 6 ఘాతం 1 ఈక్వల్ టు 6 అంటే ఇది ఒకట్ల స్థానంలో అంకె ఇక్కడ 6 ఉంది. ఒకట్ల స్థానంలోని అంకె ఇక్కడ 6 అవుతుంది.
నెక్స్ట్ 6 పవర్ 2 6 ఘాతం 2 తీసుకున్నాం అనుకో 6 ఇంటూ 6 ఈక్వల్ టు 36. ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలోని అంకె మళ్ళీ 6 ఉంది. ఒకట్ల స్థానంలోని అంకె 6. నెక్స్ట్ 6 పవర్ 3 తీసుకుందాం. 6 ఘాతం 3 తీసుకున్నప్పుడు 6 ఇంటూ 6 ఇంటూ 6 ఈక్వల్ టు 6 6 36 36 ఇంటూ 6 36 ఇంటూ 6. ఇక్కడ 6 6 36 6 క్యారీ 6 ముళ్ళ 18 18 ప్లస్ 1 19 196 196. ఇక్కడ కూడా గమనించండి ఒకట్ల ప్లేస్లో ఒకట్ల స్థానంలో 6 అనే అంకెనే ఉంది. మళ్ళీ ఒకట్ల స్థానంలో అంకె 6 అవుతుంది. నెక్స్ట్ 6 పవర్ 4 తీసుకుందాం. 6 ఘాతం 4 తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇక్కడ మనకు 36 ఇంటూ 6 అంటే ఇది 3 టైమ్స్ అయిపోయింది కదా. మళ్ళీ ఇంకొక టైం దీనికి ఇంటూ వేస్తే 6 6 36 ఇక్కడ క్యారీ 3 6 9 54 54 ప్లస్ 3 57 ఇక్కడ క్యారీ 5 6 ఎక్కం 6 6 ప్లస్ 5 11 1176 రావడం జరిగింది. ఇక్కడ ఈ 1176లో కూడా మనకు ఒకట్ల స్థానంలోని అంకె 1176లో కూడా ఒకట్ల స్థానంలోని అంకె 6 ఉంది. ఒకట్ల స్థానంలోని అంకె 6 కావున ఇప్పుడు ఇక్కడ 6 ఘాతం 100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె 6 అవుతుంది. 6 అవుతుంది. 6 ఘాతం 100 యొక్క ఫలిత సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 6 అవుతుంది. ఎందుకంటే 6 పవర్ 1 అప్పుడు ఒకట్ల స్థానంలోని అంకె 6, 6 పవర్ 2 అన్నప్పుడు ఒకట్ల స్థానంలోని అంకె 6, అదేవిధంగా 6 పవర్ 3 అన్నప్పుడు 6, 6 పవర్ 4 అన్నప్పుడు కూడా ఒకట్ల స్థానంలోని అంకె 6. అదేవిధంగా 6 పవర్ 100 ఉన్నా కానీ ఒకట్ల స్థానంలో అంకె మాత్రం ఖచ్చితంగా 6 రావడం జరుగుతుంది, 6 రావడం జరుగుతుంది. కాబట్టి 6 పవర్ 100 యొక్క ఫలిత సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 6 అవుతుంది. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ అభ్యాసం అభ్యాసం 1.2 ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 1.1 కంప్లీట్ చేసుకున్నాం, 1.2 కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఓకే.